జిల్లా కాంగ్రెస్ నేతల్లో అంతర్యుద్ధం పెద్ద ఎత్తున రోజు రోజుకి ముదురుతోంది. ఒక రకంగా ఆయుధాలు లేని యుద్ధంగానే జరుగుతోంది. మాటలతో ఒకరినొకరు ఏకిపారేసుకుంటున్నారు. ఏ మాత్రం బేఖాతరు చేయకుండా ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. పలు కార్యక్రమాల మేరగా కూడా ఈ యొక్క అంతర్యుద్ధం బట్టబయలైంది. ప్రస్తుతానికి కొండా మురళి వర్సెస్ నాయన్ రాజేందర్ రెడ్డిగా అక్కడ యుద్ధం కొనసాగుతోంది. హన్మకొండలోని ఒక మున్నూరు కాపు భవన శంకుస్థాపన కార్యక్రమంలో ఈ వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. శంకుస్థాపన కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అక్కడికి రాకుండానే కార్యక్రమం పూర్తిగా ముగించేశారు. ఒక రకంగా ఆయన రావడానికి కూడా ఇష్టపడలేదు, గైర్హాజరయ్యారని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మీరు ఆ విజువల్స్ చూస్తున్నారు. అక్కడ ఆ శంకుస్థాపన కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. అయితే ఆ కార్యక్రమానికి కేవలం ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి మాత్రమే హాజరైపోయి శిలాఫలకాన్ని ఆయన ఇనాగ్రేట్ చేశారు. కానీ కొండా మురళి అదే సామాజిక వర్గం, అక్కడ ఒక పేరు మోసిన నేతగా కూడా ఉన్నారు. సో ఈ నేపథ్యం ఆయన గైర్హాజరు పైన పెద్ద ఎత్తున ఇప్పుడు మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డట్టు కనబడుతోంది. మున్నూరు కాపు రాష్ట్ర నాయకులు కూడా వరంగల్ చేరుకున్నారు. కానీ ఆ కార్యక్రమానికి వెళ్లకుండా ఎమ్మెల్సీ కొండా మురళి వారందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారంటగా చర్చ జరుగుతోంది. వారెవరు కూడా వెళ్ళలేదు, వారంతా కూడా గైర్హాజరయ్యారు. కానీ వచ్చినటువంటి అతి కొద్ది మందితో నాయన్ రాజేందర్ రెడ్డి ఆ కార్యక్రమాన్ని ముగించేశారు. ఆ తర్వాత ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరో రావాల్సిన పని లేదు అన్నట్టుగానే దాదాపుగానే మాట్లాడుకొచ్చారు.